రాజు ఎవరో కాదు, ధ్యానం చేసి శివుడి దగ్గర నుంచి ఆ త్రిశూలాన్ని వరంగా పొందిన ఆ వ్యక్తి కొడుకు. తన నాన్న దేనికోసం అయితే ఆశపడ్డాడో అది తనైనా సాధించాలని రాజు త్రిశూలం కోసం ఎదురడం మొదలు పెడతాడు. ఈలోగా పూజ కనబడుతుంది. కానీ పూజ విషయంలో శివతో గొడవ అవడంతో పూజ సంగతి అక్కడే మర్చిపోయి త్రిశూలం కోసం వెతకడం మొదలు పెడతాడు. తన నాన్న ఎక్కడైతే చనిపోయాడో ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో త్రిశూలం కోసం వెతక్క శివ దగ్గర ఉందేమో అనే అనుమానంతో ఆ రాత్రి శివ మీదకు మనుషుల్ని పంపిస్తాడు. శివ అదే త్రిశూలంతో ఆ మనుషుల్ని కొట్టడంతో శివ దగ్గరే త్రిశూలం ఉందని నిర్ణయించుకొని ఇలా త్రిశూలం కోసం వచ్చాయని చెప్పగా, దేవుడు అంటే ఇష్టం లేని శివ త్రిశూలాన్ని వదిలేద్దామని త్రిశూలాన్ని ఇచ్చేస్తాడు. కానీ రాజు త్రిశూలాన్ని మరియు పూజను కూడా తీసుకెళ్తాడు. శివ పూజని కాపాడాడా?